వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబోలో #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. #90s వెబ్ సిరీస్ లోని పాత్రలతో రూపొందుతున్న ఈ సినిమాకి ఎపిక్ అనే టైటిల్ ఖరారు చేశారు. గ్లిమ్స్ ను విడుదల చేశారు మేకర్స్. ఇది శేఖర్ కమ్లా సినిమాల్లో హీరో లాంటి అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో హీరోయిన్ లాంటి అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ అంటూ ఆనంద్ చెప్పిన డైలాగ్ అలరించేలా ఉంది. ఎప్పుడు మీతోనే అలా లవ్లో పడి ఉంటారనమాట చాలామంది. సో ఆనంద్ దేవరకొండ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. సారీ వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ షార్ట్ నోటీస్ యూ ఆల్ షోడ్ అప్. మా ఆదిత్యకి 90s అప్పుడు మీరంతా ఎంత సపోర్ట్ చేసినారు, పర్టికులర్లీ రాజేష్, మన సురేష్ అన్న అందరూ ఆదిత్యకి మస్తు సపోర్ట్ చేసిండ్రు. జస్ట్ అ ఫ్యూ నేమ్స్. మాకు కూడా బేబీ అప్పుడు ఎంత ఎంకరేజ్మెంట్ వచ్చిందో నాగేంద్ర గారి దగ్గర నుంచి ఎంతోమంది. అండ్ అఫ్కోర్స్ మీ అందరి రిలేషన్షిప్ నాగవంశీ అన్నతోటి చాలా క్లోజ్ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా స్పెషల్ అనుకుంటున్నా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ నెంబర్ 32 ఈజ్ నౌ ఫైనలీ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. మీరందరికీ టైటిల్ నచ్చిందా? సో ఇది నాకు ఈ సినిమా ఆపర్చునిటీ రాకముందే నేను 90s వెబ్ సిరీస్ ఈటీవీలో చూసినప్పుడు నాకు చాలా అంటే చాలా నచ్చింది. దానికంటే ఎక్కువ ఎంతో రిలేటబుల్గా చిన్న ఆదిత్యతోటి చాలా సీన్స్లో నేను నేను 90sలో ఇట్లనే ఉంటుండే కదా అని అనిపించింది. అండ్ ఎస్పెషలీ దట్ వన్ మూమెంట్ ఈ టీజర్లో చూస్తే హౌ హీ టాక్స్ టు గర్ల్స్, నేను అట్లనే జస్ట్ స్కూల్లో కాకుండా కాలేజ్లో కూడా నేను అట్లనే మాట్లాడుతుండే అమ్మాయిలతోటి. వై యూ టాకింగ్ టు మీ అన్నట్టు అట్లనే మాట్లాడుతుండే. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ బాయ్ గ్రోయింగ్ అప్ టు బీ దిస్ బాయ్. వీనికి ఏంటంటే పెద్దగా అయినాక ఈ ఆదిత్య వాడు చాలామంది ఉంటాం యాక్చువల్లీ, అంటే పీపుల్ టాక్ అబౌట్ పర్పస్ ఇన్ లైఫ్, ప్యాషన్ ఇన్ లైఫ్, ఇది అది అని మాట్లాడతారు కదా. చాలామంది మనం మస్తు కన్ఫ్యూజ్డ్ ఉంటాం అబ్బా, అంటే లైఫ్లో ఏం చేయాలి, ఎలాంటి కెరియర్ తీసుకోవాలి, ఏం ఆపర్చునిటీ వస్తే ఎలా అవుతుంది, ఏ టర్న్ తీసుకుంటుంది లైఫ్ అనేది. వీడు కూడా అలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు కాలేజ్లో వాడు సడన్లీ హిస్ పేరెంట్స్ ఫోర్స్ హిమ్, అరే నువ్వేం చేయలేవు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి యూకేలో నువ్వు ఏదో కోర్స్ చేసి జాబ్ చేస్తే నీకు కట్నం వస్తుంది అనే ప్రెషర్ తోటి వాడు వెళ్తే, వాడు అట్లాంటోడు యూకేకి వెళ్ళినాక వాట్ ఈస్ హిస్ లైఫ్, అంటే లవ్లో పడతాడు, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ హీ హ్యాస్, అది జెన్యూన్ లవ్వా కాదా, ఇవన్నీ. అండ్ యూ ఆల్ విల్ రిలేట్ టు దీస్ పాయింట్స్, the romance in the film, the songs in the film, the comedy in the film, the situations in the film are so relatable to everybody. అంటే ఓవర్సీస్లో ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అంటే అక్కడికి వెళ్ళి చదువుకొని రిటర్న్ అయిన వాళ్ళు అందరు రిలేట్ అవుతారు. అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా there's so much of the love story that you all will relate to. It's such a special film. It came out really well. I hope you all connect to it. సెకండ్ పాయింట్ ఏంటంటే, నాకు ఎందుకో ఐ డోంట్ నో వాట్ ఈస్, అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇండస్ట్రీలో దెర్ ఇస్ దిస్ థింగ్ దట్ దెర్ ఇస్ నాట్ ఇనఫ్ రామ్ కామ్స్ కమ్మింగ్ అవుట్. ఎక్కువ క్రైమ్ కామెడీస్ కానీ లేకపోతే బడీ కామెడీస్ ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే ఎక్కువ వేరే జానర్స్లో లిటిల్ రొమాన్స్ ఉంటాయి కానీ ఫుల్ ఆన్ రామ్ కామ్స్. మేబీ లిటిల్ హార్ట్స్ రీసెంట్గా వచ్చింది అంతే, కానీ I don't remember the last time I watched a pure out and out rom-com. So this is one that will be coming out soon and I hope you all enjoy it.